గొల్లపూడిలో బొమ్మసాని సుబ్బారావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తన పేరును గొల్లపూడిలో శిలాఫలకాలపై పెట్టలేదన్నారు. ప్రోటోకాల్ ప్రకారం తన పేరు లేకుండా స్థానికుల పేర్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ ఓట్లు తెచ్చిన ఘనత గొల్లపూడి గ్రామమిదే అని అన్నారు. ప్రచార కార్యక్రమం గొల్లపూడి గ్రామం అంటే తెలుగుదేశం పార్టీ పోయిన 2019 ఎన్నికల్లో దాని గాలి ఎంత వీసినప్పటికీ ఇక్కడ తెలుగుదేశానికి భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇక్కడ స్థానిక నాయకత్వం చెయ్యని దురాగతాలు లేవు. నేను పార్టీని కొన్ని కారణాలతో దూరంగా ఉంటాను. ఇప్పుడు నేను వస్తానే ఈ గ్రామంలో పక్కబజారులో గమనించాను. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులైన నా పేరు లేకుండా శిలాఫలకాలు వేశారు. ప్రోటోకాల్ ఎట్లా పర్మిషన్ వస్తుందో నేను కలెక్టర్ గారికి అందరికీ కంప్లైంట్లు పెడతాను. రాబోయేది మా ప్రభుత్వమే. ఏ రకమైన ప్రోటోకాల్ లేకుండా అవన్నీ వేశారో మా ప్రభుత్వ అధికారులకు వచ్చాక అవన్నీ తీపించి ఇప్పుడు ఎవరైతే పేర్లు నా పేరు లేకుండా పెట్టారో వాళ్ళ పేర్లు తీసి మేము ఉన్న పేరుతో మా పేరుతో పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చేస్తే మేము చేస్తాం. ఈ రకమైన దుర్మార్గ చర్యలు ప్రజాస్వామ్యంలో ఎవరికి సరికావు. ఈ రకమైనటువంటి చర్యల పట్ల ఈ రకమైన గ్రామంలో ఎన్నికలప్పుడు రాజకీయాలు, మిగిలినప్పుడు అభివృద్ధి, వాళ్ళు చేయదగ్గ సంక్షేమం చేయాలనే ఇంగిత జ్ఞానం లేకుండా పక్షపూరితంగా ఈ గ్రామంలో ప్రజలందరినీ ఇబ్బందులు పాలు చేసింది వైసీపీ పార్టీ. కాబట్టి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో భారీగా బుద్ధి చెప్పబోతా ఉన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఈ మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీకి పునాది గొల్లపూడి గ్రామం నుంచి కావాలి. ఈరోజు